ఇడ్లీ, వడ, దోశ లాంటి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా డిఫరెంట్గా ఉండే చట్నీ చేసుకుందాము. అంటే 5 నిమిషాల్లో చేసుకునే చట్నీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. కీరాతో చట్నీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మీలో ఎవరికైనా కీరాతో చట్నీ చేస్తారని తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు కీరాతో హెల్దీగా, టేస్టీగా 10 నిమిషాల్లోనే చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కీరాలు తీసుకున్నాను. కొంచెం చిన్న సైజు కీరాలు తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కీరా ముక్కలు వేసుకోవాలి. 1/2 కప్పు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి అండి, మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాము. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పప్పులు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుందాము. టేస్ట్ సరి చూసుకోండి, సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ పోపు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. అంతే, చూసారు కదా టేస్టీగా చట్నీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. కీరాతో పచ్చడండి, చలవ చేస్తుంది కూడా, చాలా హెల్తీ. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.